మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు రాగిజావ పంపిణీ మరో 3 ఏళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంఓయూ చేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సన్న బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ ఆహారాన్ని విద్యార్థులకు అందజేస్తోంది. భోజనం మరింత రుచి శుచిగా వడ్డించేలా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, మధ్యాహ్న భోజనం పథకం కింద ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సమాప్తమైంది. రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్లు పొడిగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంఓయూ చేసుకుంది. అంటే ప్రస్తుతం రాగిజావ పంపిణీ అయితే జరుగుతుంది విద్యార్థులకి. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తుంది. మెనూలో మార్పులతో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ప్రస్తుతం భోజనం చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకోవడం, క్యారేజీలు తెచ్చుకోవడం అనేది మానేసి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న భోజనం ఉందో అదే తింటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా నారా లోకేష్ ప్రత్యేక పరీక్షలో జరుగుతుంది. దీంతో అదనపు పోషకాహారం అందించే నిమిత్తం ఇప్పటికే రాగిజావన విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాన్ని మరొక 3 ఏళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-2029 కాలానికి విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ అయితే విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ట్రస్ట్ రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 2023 నుంచి ఈ ట్రస్ట్ ద్వారానే రాగిజావ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్తో కాల పరిమితి ముగినున్న నేపథ్యంలో పొడిగింపుకు సంబంధించిన ఎంఓయూ మళ్ళీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1850 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే విద్యార్థుల ఎన్రోల్మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణ, పోషక స్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఇప్పటికే విద్యాశాఖ అయితే స్పష్టం చేస్తుంది. మొత్తంగా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ మరింత పటిష్టవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఎంఓఈని కుదుర్చుకున్నారని అయితే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.